ఓకే. సో నేను రైల్వే క్వార్టర్స్లో ఉండే రోజుల్లో మా నాన్నకి ఒక డ్రీమ్ ఉండేదన్నమాట, ఒక 2 bedroom హౌస్ కావాలి అలాగని. సో లేటర్ ఆన్ వీ హ్యాడ్ దట్ హౌస్ అండ్ దెన్ వాట్ ఎవర్ ఐ గ్రూ ఇన్ దిస్ ప్రొఫెషన్, ఐ గాట్ మ్యారీడ్ అండ్ హౌస్ అంతా. కానీ ఇప్పుడు రోటీ కప్డా మకాన్ అనేటువంటి ఆ కళలో ఈ ప్రాజెక్ట్ ఏదైతే తీసుకున్నారో ద 2 bedroom హౌసెస్, ఐ థింక్ దట్స్ గ్రేట్ అండ్ అమేజింగ్. సుమం, 2 bedroom హౌస్ అనేది కేసీఆర్ గారికి ఊరికే ఏదో వచ్చిన ఆలోచన కాదు, ఓట్ల కోసం చెప్పిన మాట కాదు. ఆయన చాలా ప్రాక్టికల్గా ఆలోచించే మనిషి. ఆయన చదువుకునే రోజుల్లో చింతమడక అని ఆయన నేటివ్ విలేజ్, అక్కడ నుంచి దుబ్బాక అని ఇంకొక టౌన్ ఉంటుంది దగ్గర, ఒక 8-10 kilometers ఉంటుంది. ఈయన అక్కడ కొన్ని రోజులు రోజు డైలీ అప్ అండ్ డౌన్ చేసి చదువుకునేవారు. మా తాత ఒక రోజు డిసైడ్ చేసి, ఇక నువ్వు రోజు అప్ అండ్ డౌన్ చేయడం, ఇంత పోయి రావడం బాగా, అప్పుడు సైకిళ్ళు లేకపోతే ఎడ్ల బండ్లు, ఆ టైం ఇంత టైం పడుతుంది వద్దని చెప్పి దుబ్బాకలో ఆయన ఒక ఇంట్లో ఉంచారు. ఓకే. అక్కడ వాళ్ళ టీచర్ గారి ఇంట్లో ఉండేది, రాఘవరెడ్డి గారు. వారి ఇంట్లో కొన్ని రోజులు ఉన్నారు, ఇంకొక వేరే వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నారు. ఉన్నప్పుడు ఆయన చూసారంటే ఒక క్రౌడెడ్ ఫ్యామిలీ ఎలా ఉంటారు అంటే, ఆయన ఇల్లేమో పెద్దది, కేసీఆర్ గారికి వాళ్ళ తండ్రి గారు వాళ్ళ పెద్ద కుటుంబం అయినా ఇల్లు పెద్దగా ఉండేది కాబట్టి వాళ్ళు దేవర్ కన్వీనియంట్. అక్కడ ఉన్నప్పుడు ఆయన అవగాహన అంటే, అక్కడ కానీ తర్వాత హైదరాబాద్లో కూడా కేసీఆర్ గారు ఆయన బ్యాచిలర్ డేస్లో కాదు, యాక్చువల్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ గ్రాడ్యుయేషన్ అంటే పెళ్లి చాలా ఎర్లీగా అయిపోయింది. 14 yearsకే పెళ్ళి అయిపోయింది ఆయనకి. సో ఆయన బ్యాచిలర్ డేస్లో ఆయన ఇక్కడ ఉస్మానియాలో చదువుకున్న రోజుల్లో నింబోలి అడ్డా అని ఒక ప్రాంతం ఉంటుంది, అక్కడ ఉన్నారు. తర్వాత ఇక్కడ మోజంజాహి మార్కెట్ పక్కన మయూరా హోటల్ ఉన్నట్టు ఉండేది, అప్పుడు ఉందో లేదో తెలియదు, ఆ విక్రాంత్ థియేటర్ పక్కన, అక్కడ కొన్ని రోజులు ఉండేది. సో ఆయనకి తెలుసు అంటే సామాన్యుడు ఎంత ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఆయన ఒక మాట 2 BHK ప్రాజెక్టు కన్సీవ్ చేసినప్పుడు ఒక మాట అన్నారు, ఇంట్లో అమ్మాయి బట్టలు మార్చుకోవాలంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు, దట్ ప్రైవసీ, దట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి అని చెప్పి ఆయన ఆలోచించింది. ఏంటంటే మనం పేదవాడికి ఇల్లు కట్టిస్తున్నాం అన్నప్పుడు ఏదో ఇచ్చామా అంటే గవర్నమెంట్గా ఇచ్చాము అన్నట్టు కాదు, అగిపెట్ట లాంటి ఇల్లు ఇవ్వడం కాదు. ఇల్లు ఇస్తే ప్రాపర్గా ఇద్దాం. ఇల్లు ఇస్తే ఓ 2 bedrooms, ఒక హాల్, ఒక 2 bathrooms, ఒక కిచెన్ మినిమం ఇవి ఉండాలి అంటే దానికి డిజైన్ చేస్తే ఒక 560 square feet డిజైన్ చేశారు. భారతదేశంలో ఎక్కడ ఈ స్కీమ్ ఇట్లా లేదు సుమారు. ఈ దేశంలో ఇప్పటి వరకు 75 ఏళ్లలో ఎక్కడ ఏ ప్రభుత్వము ఇంత స్థాయిలో హౌసింగ్ కార్యక్రమం చేయలేదు. అంటే నెంబర్స్తో చెప్పాలి అంటే మేము మొత్తం ప్రోగ్రామ్ డిజైన్ చేసి కడుతుంది 2,70,000 పైచిలకు ఇల్లు. గ్రామాల్లో అయితే 5,04,000 రూపాయలు ఏమో ఖర్చు అవుతుంది. మున్సిపాలిటీస్లో అయితే 5,40,000 రూపాయలు ఖర్చు. ఓకే. హైదరాబాద్లో అయితే 8,75,000 రూపాయలు ఒక్క యూనిట్ ఖర్చు అవుతుంది, ఎందుకంటే ఇక్కడ నిర్మాణ రేట్లు కానీ ఇంకోటి కానీ ఎక్కువ కాబట్టి. అండ్ ఐఎమ్ నాట్ ఇంక్లూడింగ్ ల్యాండ్ ప్రైస్. ల్యాండ్ ప్రైస్ కూడా కలుపుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది, మార్కెట్ ప్రైస్ ల్యాండ్ ప్రైస్ కలుపుకుంటే. సో ఇలాంటి ఇల్లు కట్టాలని స్టార్ట్ చేసినప్పుడు హైదరాబాద్లో ఎక్కడ కట్టాలి అంటే ఫస్ట్ థింగ్ ఇస్ స్లమ్స్ ఉంటాయి. హైదరాబాద్లో 1,400 నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి. ఈ స్లమ్స్లో ఒకవేళ వాళ్ళు ముందుకు వస్తే హైదరాబాద్ని స్లమ్ ఫ్రీ సిటీగా చేయాలి అని ఒక ఎజెండా పెట్టుకొని ముఖ్యమంత్రి గారు స్వయంగా సనత్ నగర్ నియోజకవర్గంలో IDH అని ఒక కాలనీ, అక్కడ ఒక 5 బస్తీ వాళ్ళని అందరినీ పిలిచి ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పారు, ప్రయోగాత్మకంగా మోడల్గా ఇక్కడ కడదాం, క్లిక్ అయితే అందరికీ చూపెట్టి ఇలా కట్టిస్తామని చెప్పి ప్లాన్ చేద్దామని చెప్పి కట్టారు. అక్కడ ఒక 400 పైచిలకి ఇల్లు కట్టారు. ఒక 5 బస్తీలను అక్కడ మొత్తం స్లమ్ అంతా తీసేసి బ్యూటిఫుల్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు. దాని తర్వాత 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేశారు. ఈరోజు ద టోటల్ కాస్ట్ హైదరాబాద్ వరకే చెప్తే హైదరాబాద్లో 9,714 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 10,000 కోట్ల రూపాయలతో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి ఒక సిటీ, భారతదేశంలో చాలా పట్టణాలు ఉన్నాయి, నగరాలు ఉన్నాయి, కలకత్తా ఉంది, చెన్నై ఉంది, ఢిల్లీ ఉంది, బాంబే ఉంది, బెంగళూరు ఉంది, అహ్మదాబాద్, ఏ సిటీలో కూడా ఇంత పెద్ద హౌసింగ్ ప్రోగ్రామ్ ఈరోజు జరగడం లేదు. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. కొన్నేమో ఇచ్చాము ఆల్రెడీ, ఒక 7-8 వేలు ఇచ్చాము ఆల్రెడీ, ఇల్లు కేటాయించాము. మిగతావి ఫైనల్ స్టేజ్ అంటే 2-3 months అవే అన్నట్టున్నాయి. కొల్లూరులో సుమా గారు మీరు చూడాలి, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ గో విజిట్. ఒకటే చోట కొల్లూరులో ఒక 104 ఎకరాల్లో మేము GHMC వారు 15,660 ఇండ్లు కడుతున్నాం ఒకటే చోట. 108 బ్లాక్స్ కడుతున్నాం. మీరు ఒక ప్రైవేట్ డెవలపర్ కడితే ఎలా కడతారు, అందులో ఎంత గొప్పగా కడుతున్నా అంటే అక్కడ డెవలపరు 9 అంతస్తుల బిల్డింగ్ కదా, లిఫ్ట్ పెట్టాలి. ఆయన ఇంజనీర్లను అడిగారు, సీఎం గారు ప్రగతి భవన్లో ఉంటారు కదా,
ప్రగతి భవన్లో ఏ లిఫ్ట్ వాడుతున్నారని అడిగారు. ఓకే. షిండ్లర్స్ అని చెప్పారు. ఆయన మొత్తం 108 లిఫ్ట్స్ షిండ్లర్ లిఫ్ట్ పెట్టారు. అంటే పేదవాడి ఇంట్లో కూడా ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఉండే లిఫ్టే పెట్టాలని చెప్పి అంత అక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కట్టిన నిర్మాణాలు. 15,660 ఇండ్లు అన్నప్పుడు దాదాపు 70,000-80,000 మంది ఉంటారు రేపు. సో లిటరల్లీ అదేంటంటే అది ఒక టౌన్షిప్ మేము కడుతుంది. ఆ టౌన్షిప్ అన్నప్పుడు అందులో ఏముండాలి? స్కూల్ ఉండాలి, హాస్పిటల్ ఉండాలి, సూపర్ మార్కెట్స్ అన్నీ ఉండాలి, బస్ టెర్మినల్ ఉండాలి, పోలీస్ స్టేషన్ ఉండాలి, గ్రేవ్ యార్డ్ ఉండాలి, మాస్క్ ఉండాలి, టెంపుల్ ఉండాలి, అన్నింటికీ ప్రొవిజన్ చేసి కట్టాము ఇప్పుడు. అండ్ నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు దాదాపు అయిపోయింది. మీరు చూడండి కావాలంటే వెళ్ళి. ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ టౌన్షిప్స్ ఇన్ ఏషియా, నాట్ ఇండియా. ఇంత పెద్ద టౌన్షిప్ నాకు తెలిసి ఏషియాలో కూడా చాలా తక్కువ ఉన్నాయి. చైనాలో ఉంటే ఉన్నదేమో, ఎందుకంటే వాళ్ళ స్కేల్ పెద్దది. అంటే ఈ స్థాయిలో విజను, ఈ స్థాయిలో ఆలోచన ఉండడం అనేది అసాధారణం. 1,00,000 ఇండ్లు ఒక చోట కట్టడం లేదు, మేము చుట్టూ కడుతున్నాం. ఎందుకంటే హైదరాబాద్లో జాగా దొరకకపోతే బయటికి వెళ్ళి కడుతున్నాం. కట్టి పీపుల్ వాళ్ళకి అలాట్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్తే సిటీ డీకంజెస్ట్ అవుతుంది, చుట్టుపక్కల డెవలప్ అవుతుంది, మోడర్న్గా డెవలప్ చేయాలండి. ఇక్కడ సింగం చెరువు తాండా అని ఉంటుందండి ఉప్పల్లో. నేను వెళ్ళి ఇనాగరేట్ చేశాను అక్కడ. ఎంత ఆనందం అనిపించింది అంటే, అక్కడ అదివరకు స్లమ్ ఉండేది, దాన్ని రీడెవలప్ చేసి కట్టిన తర్వాత నేను ఆనెస్ట్ చెప్తున్నాను, మీరు అది 2 BHK గవర్నమెంట్ కట్టింది అంటే మీరు నమ్మరు. ప్రైవేట్ డెవలపర్ కడితే ఎలా కట్టారో అలా కట్టారు. పిల్లలకి టాట్లాట్, STP అన్నీ పెట్టి కట్టారు. సో ఇంత క్వాలిటీగా కట్టడమే కాకుండా పేదవాడికి ఒక పైసా భారం లేదు. ఇదివరకు గవర్నమెంట్లు ఎట్లా ఉండేది? కొంత లోను, కొంత సొంత డబ్బులు, కొంత బ్యాంక్ మళ్ళీ టైప్ ఏదో బ్రిడ్జ్ లోన్ ఆ టైప్లో ఉండేది. ఇప్పుడు అవి ఏమీ లేకుండా మీరు నేరుగా పేదవాడికి ఇవ్వడం, ఇంత కాస్ట్లీ అంటే మాకయ్యే ఖర్చు గవర్నమెంట్కి మొత్తం ప్రోగ్రామ్కి 18,000 కోట్లు. కానీ దాని మార్కెట్ వాల్యూ చూస్తే దాదాపు 70,000 కోట్లు సుమారు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో కట్టే ఒక ఇల్లు, అదేనండి, హైదరాబాద్లో కట్టే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుంటే ఇప్పుడు హుసేన్ సాగర్ పక్కన కట్టాం, అసలు లేక్ వ్యూ హోమ్స్ అవి. అదే ప్రైవేట్ వాడు కట్టింటే దాన్ని ₹1,00,00,000 అమ్ముతాడు. మనం ఈరోజు అవి ఫ్రీగా అక్కడ ఉండే పేదలకి, అక్కడ ఉండే దళితులకి ఇస్తున్నాం. అయిపోయినాయి, అవి కూడా మీరు చూడొచ్చు కావాలంటే. పాపం కొంతమంది మిత్రులు ఏం లేవు, ఎక్కడున్నాయి డబుల్ బెడ్రూమ్, మోసం చేస్తున్నారు అంటారు. కానీ చూస్తే హైదరాబాద్లో ఈరోజు 108 లొకేషన్స్లో 111 లొకేషన్స్లో ఈ 1,00,000 ఇండ్లు చివరి దశలో ఉన్నాయి. అందులో ఇప్పటికే 7,000 కేటాయించాము, మిగతా అన్ని కేటాయిస్తాము. సరే, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటారు, ఐ వోంట్ మైండ్ దట్, బట్ వీఆర్ కమిటెడ్, వీల్ డెలివర్ అండ్ వీల్ షో ఇట్ టు దీస్ పీపుల్ దట్ తెలంగాణ లైక్ ఇన్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎన్నో రంగాల్లో దేశానికి ఎట్లా అయితే ఆదర్శంగా ఉందో, పేదవాడి ఇల్లు అన్నప్పుడు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉండాలని పేరు కూడా ఏం పెట్టామంటే అందుకే డిగ్నిటీ హౌసింగ్ అని పెట్టాం. పేదవాడి ఇల్లు అంటే పేదగా ఉండక్కర్లేదు, బ్రహ్మాండంగా దే షుడ్ ఆల్సో ఫీల్ దట్ దేర్ సెల్ఫ్ రెస్పెక్ట్ హెస్ నాట్ బీన్ కాంప్రమైజ్డ్. ఆత్మగౌరవ ప్రతీకగా ఉండాలి, అగ్గిపెట్టలాగా ఉండకూడదు, డబ్బా ఇల్లులాగా ఉండకూడదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లులాగా ఉండాలని చెప్పి బాగా చేశాము. అవి చూసిన తర్వాత కనీసం మా మిత్రులు ప్రతిపక్షాలలో అప్పుడన్నా ఒక మంచి మాట చెప్తారని చూడాలి. జనరల్లీ ఏంటంటే దే ఓన్లీ క్రిటిసైజ్, విచ్ ఇస్ ఫైన్, దట్స్ దేర్ జాబ్. హౌ డు యు టేక్ ఇట్ అండి? అంటే జనరలీ ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడిన తర్వాత దెన్ ఎవ్రీబడి షుడ్ వర్క్ యునైటెడ్లీ కదా టువర్డ్స్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద స్టేట్. కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. ఎలా అంటే ఒకసారి, సరే పేరెందుకు లేండి, కానీ ఒక ఆయన నా కొడుకుని బాడీ షేమింగ్ చేశారు. కొడుకు సరే, హీ మైట్ బి అ లిటిల్ ఓవర్ వెయిట్, బట్ వై డూ యూ బ్రింగ్ హిమ్ ఇన్? ఏమైనా కోపం ఉంటే నన్ను తిట్టొచ్చు, కేసీఆర్ గారిని తిట్టొచ్చు, కానీ పిల్లల్ని కూడా లాగి రాజకీయాల్లోకి వాళ్ళని కూడా తిట్టి అప్పుడు బాధ అనిపిస్తుంది. యూ ఫీల్ అరే ఎందుకు వచ్చాం ఇందులోకి, ఇది అవసరమా మనకి, మన పిల్లలు ఎందుకు తిట్లు తినాలి, అట్లాంటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. మిగతా టైంలో సరే మేము కూడా అంటాం, మేము కూడా పడతాం, మేము కూడా ఏం తక్కువ అనం కదా, మేము కూడా అంటాం. సో ఇట్స్ ఓకే, మిగతా టైం ఇట్స్ ఓకే. కానీ ఈరోజు ఒక ఆయన కేసీఆర్ గారిని పట్టుకొని దేశద్రోహి, ఈయనకి ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నాయంటాడు. అలాంటప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు, ఏమంటారు అనడానికి ఒక లెక్క పత్రం, ఏదైనా లాజిక్ కనీసం, ఏదన్నా కనీసం ఒక లింకు అని ఉంటే బాగుంటుంది. కానీ ఏది పడితే అది అంటాం, ఇంకా ఏది పడితే అదంటే కూడా టీవీలు చూపెడుతున్నాయి కాబట్టి అంటామంటే యూ ఫీల్ ఇన్సల్టెడ్, యూ ఫీల్ బ్యాడ్, యూ ఫీల్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎస్పెషలీ మై మదర్ హూ వాచెస్ లాట్ ఆఫ్ టీవీ, అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆమె కొంత యాంటీ టీఆర్ఎస్ ఛానల్స్ ఎక్కువ చూస్తుంది. మా మదర్కి అదే చెప్తున్నాను నేను, అదే అంటే ఎందుకమ్మా ఇవి చూసేది నువ్వు, ఎప్పుడు చూసినా ఈ ఛానల్ పెడతావు, ఎందుకంటే కాదు అవతల వాళ్ళు ఏమంటున్నారో చూడాలి కదా అంట. సరే ఐ సెడ్ ఫైన్ చూడండి, కానీ చూసి ఇరిటేట్ అవ్వద్దని చెప్తుంటాను. కరెక్ట్, అది ఇమోషన్స్ మీద ప్లే చేయకూడదు. మళ్ళీ
బట్ ఐమ్ షూర్ మీరు వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్ వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా ఫైనలీ యూ లిసన్ టు ఇట్, దెన్ యూ డ్రాప్ ఇట్ అండ్ దెన్ యూ డిక్లేర్ సంథింగ్, యూఆర్ కమిటెడ్ టువర్డ్స్ ఇట్ అండ్ యూ డెలివర్ ఇట్. అంతే అంతే కదా, అదే చూస్తున్నాం మేము ఇప్పుడైతే. దట్స్ వాట్ వి సీ. దిస్ అ వెరీ నైస్ సేయింగ్. ఇంగ్లీష్లో ఏమంటారంటే డెమోక్రసీలో ద ఆపోజిషన్ హ్యాస్ ఇట్స్ సే అండ్ ద గవర్నమెంట్ హ్యాస్ ఇట్స్ వే. సో ఆపోజిషన్ వాళ్ళు దే కెన్ సే వాట్ ఎవర్ దే వాంట్. అఫ్ కోర్స్ వాళ్ళకు కూడా ఒక బాధ్యత ఉంది, ప్రజలు వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చారు కాబట్టి వాళ్ళు అంటారు. అన్నప్పుడు అందులో ఏమన్నా విలువైన ఇన్పుట్స్ ఉంటే తీసుకోండి, ఇంటిగ్రేట్ చేసుకోండి సిస్టమ్. మీరు తీసుకొచ్చే ప్రోగ్రామ్స్లో అవసరమైతే కరెక్షన్స్ చేసుకోండి. కానీ నోటికొచ్చినట్టు బూతులు తిడతాం, నోటికొచ్చినట్టు ముఖ్యమంత్రి గారు అనే గౌరవం కూడా లేకుండా, ఆయన వయసుకు కానీ ఆయన పదవికి కానీ గౌరవం లేకుండా, సంస్కారం లేకుండా మాట్లాడినప్పుడు మాత్రం బాధేస్తుంది. మిగతా టైంలో ఏమైనా మంచి ఇన్పుట్స్ వస్తే డెఫినెట్గా వి వెల్కమ్ ఇట్.